ప్రైజ్ లార్డ్ అందరికీ బైబిల్ రీడింగ్ ఇన్ 6 months డే 165 జూన్ 14th మొదటి భాగంగా రోమాపత్రిక 11వ అధ్యాయం నుండి చదువుకుందాం. అలాగైనడలా నేను అడుగున్నది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనే రాదు. నేను కూడా ఇశ్రాయేలుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రం నందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగంలో లేఖనము చెప్పినది మీరు ఎరుగరా? ప్రభువా, వారిని ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణం తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధంగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలునకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషంగా ఉంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇంకను కృప కాకపోవును. అలాగైనా ఏమగును? ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలంగాను ఉండునుగాక. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా త్రొట్టిల్లిరా? అట్లనే రాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినడలా వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను గణపరచుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయినడలా వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్ద అంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధంలే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అవి ఒలీవ కొమ్మవై, అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినడలా ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించదవా? వేరు నిన్ను భరించుచున్నది, కానీ నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవే నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదువు. వారును తమ అవిశ్వాసంలో నిలవక పోయినడలా అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టకు శక్తి గలవాడు. ఎట్లనగా, నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడినడలా స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయంగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపపడడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడుతుంది. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందే నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయ స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా,
దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలంనను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. రోమాపత్రిక 12వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందడి. తను తాను ఎంచుకున్నదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరిని విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వబుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనుకూలమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరి కొరకు ఒకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము కలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చి వారితో ఏడువుడి. ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనుక దేవుని ఉగ్రతకు చోటేయుడి. పగ తీర్చుటే నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహంకిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదెవు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమాపత్రిక 13వ అధ్యాయము. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తన మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందువు. నువ్వు చెడ్డది చేసిన ఎడల భయపడము. వారు ఊరికయ్యే ఖడ్గము ధరింపరు. కీడు చేయి వారి మీద ఆగ్రహము చూపుటకే వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనసాక్షిని బట్టి లోబడిండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనెడల భయము ఉండవలెనో వానెడల భయమును, ఎవనెడల సన్మానం ఉండవలెనో వానెడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఒకని ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియూ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి.
మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమే ఆలోచన చేసుకొనకుడి. రోమాపత్రిక 14వ అధ్యాయము. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకునుడి. ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానిని తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకునను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానంగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢీపరచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడను తన కోసమే బ్రతికడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడును తన్ని గూర్చి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. కాగా మనమిక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏది నిషిద్ధం కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకొను వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినడలా నీవు కను ప్రేమ కలిగి నడుచుకున్నవాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనం చేత పాడు చేయకము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడునైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో ఆశింతుము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే, కానీ అనుమానంతో తినువానికి అది దోషము. మాంసం తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరి ఏదియు కానీ మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినను కనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలం కానిది ఏదో అది పాపము. రోమపత్రిక 15వ అధ్యాయము. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనుక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమావృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన తానియందు అతనిని సంతోషపరచవలను. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు, కానీ నిన్ను నిందించువాని నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. ఏలే అనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వముందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరేకభావం కలవారే ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్తప్రకారము ఒకనితో ఒకడు మనసు కలిగిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునుడి. నేను చెప్పున్నది ఏమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు
సున్నతి గల వారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనను చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఇంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులనే ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకం చేయవలెనని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపముగా మీకు వ్రాయచున్నాను. కాగా క్రీస్తు యేసుని బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియచేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికీ తెలియబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురని వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిను దేశము నాకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మను చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఎలయనగా యెరూషలేములోనున్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారే ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయం చేయ బద్దులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయినునకు ప్రయాణం చేతును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. రోమపత్రిక 16వ అధ్యాయం చివరి అధ్యాయం కూడా. కెంక్రేయాలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నయడలా సహాయం చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలే ఉండెను. క్రీస్తు యేసు నందు నా జతపని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్యజనులలోని సంఘపు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపైనేటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైన అంత్రోనీకును యూనియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన వారే నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభునందు నాకు ప్రియుడగు అంప్లియాతునకు వందనములు.
క్రీస్తునందు మన జతపని వాడగు ఉర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపుల్లయకు వందనములు. అరిస్టోబూలు ఇంటివారికి వందనములు. నా బంధువుడగు హెరోదియోనుకు వందనములు. నార్కిస్సు ఇంటివారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు త్రూపోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిస్నకు వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. ప్రభునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. అసుంక్రీతుకును ప్లేగోకును హెర్మేకును పత్రోబాకును హెర్మాకును వారితో కూడిన సహోదరులకును వందనములు. పిలోలోగుకును యూలియాకును నెరియాకును అతని సహోదరికిని ఒలుంపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి యుండుడని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనే ఉండవలెనని కోరుచున్నాను. సమాధానకర్తయకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. నా జతపని వాడగు తిమోతి, నా బంధువులకు యూకియా, యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభునందు మీకు వందనములు చేయుచున్నాను. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయుకు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తూను సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ఈరోజు మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.